నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు కోరారు. బుధవారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని డ్రీమ్ స్టార్ట్ కార్యాలయంలో టీవర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక సంబంధించిన మైండ్ సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించి ఇంగ్లీష్ టు తెలుగు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్లకు, సింగిల్ విండో చైర్మన్లకి, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. పిల్లలందరికీ మీ తల్లిదండ్రుల దీవెనలతో పాటు మరి గురువుల దీవెనలతో పాటు ఈరోజు ఇక్కడ డ్రీమ్ అంటే మీరు కళలు కనాలి, ఆ కళలను సాధించడానికి ఆరంభం చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా ఎదగాలి. డ్రీమ్ స్టార్ట్ రైజ్ అని పిల్లలకు సంబంధించిన వారి ఆలోచనను పదను పెట్టడానికి తదుపరి ఆలోచన ద్వారా కొత్త పరికరాలు కానీ ఇప్పుడే మనం చూసినాం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సోదరుడు అతను వ్యవసాయానికి సంబంధించిన పవర్ వీడర్ని ఈరోజు వారు కొత్తగా మరి తీసుకురావడం జరిగింది. ఒక మీలాంటి చదువుకునే పిల్లోడు 10th చదువుకుంటూ హెల్మెట్ తయారు చేయాలని, ఆ హెల్మెట్ వల్ల మరి కింద పడ్డా కానీ ప్రాణాలు కోల్పోకుండా ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్న కొత్త ఆలోచనలకు, వారి అన్వేషణలకు మనం స్ఫూర్తినివ్వాలి, ప్రోత్సాహం చేయాలనే ఆలోచనతో మన ప్రభుత్వం ఇక్కడే మంత్రి మొట్టమొదటిసారి మొదలుపెట్టినాం. మా డిపార్ట్మెంట్ తరఫున మొన్న శ్రీరాంపూర్లో ఏఐ స్కూల్, ఈరోజు మంత్రిలో కొత్త అన్వేషణలకు సంబంధించిన డ్రీమ్ స్టార్ట్ రైజ్ అనే ఒక టీవర్క్స్ ద్వారా చేసుకునే కార్యక్రమం. ఈరోజు ఈ మైండ్ సెట్ ఆఫ్ ఎ మేకర్, దీంట్లో ఏం చేయాలి, ఏం చేయబోతా ఉన్నారు, మీకున్న ప్రశ్నలు ఏంటి, ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇక్కడ అందరూ మా టీవర్క్ సంబంధించిన మిత్రులు కష్టపడి ఇంత దూరం వచ్చి పని చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు మీరు అనుకున్నట్టు, మీరు ఆలోచన చేస్తున్నట్టు మీ ఆలోచనను పదును పెట్టడానికి ఏదొస్తే పిల్లలందరూ పాల్గొనాలి. పిల్లలందరి ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ముందుకు సాగాలే. ఈ ప్రాంతం నుంచి కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా నైపుణ్యం ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నంలో కొత్త ఇన్వెన్షన్స్, అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా మొదలు కాబడతాయి. వారికి అవకాశం ఇవ్వాలి, అవకాశం మనం కల్పించాలని ఉత్సాహంతో చేస్తా ఉన్నాం. మంచి పనులు చేస్తా ఉన్నాం. మా సిఇఓ గారి, వారి మిత్ర బృందం అంతా కూడా వారికి సంబంధించి చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మన జిల్లా పెద్దపల్లి జిల్లాలో ఉన్న 20 స్కూల్స్ లో కూడా ఈ టీవర్క్స్ ద్వారా డ్రీమ్ స్టార్ట్ రైజ్ అనే ప్రోగ్రామ్ ని మరి చేస్తా ఉన్నాం. నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఈ డ్రీమ్ స్టార్ట్ రైజ్ కు సంబంధించి దీంట్లో ఆసక్తి చూపెడతా ఉన్నా, 20 స్కూల్లో ఆసక్తి చూపెడతా ఉన్నా పిల్లలకి మన హైదరాబాద్ కేంద్రంలో ఉన్న టీవర్క్స్ సందర్శన 3 నెలలకు 6 నెలలకు మనం ఏర్పాటు చేస్తాం. వారి పిల్లలకి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ అదేవిధంగా జరిగే కార్యక్రమం తీసుకుందాం. ఇక్కడ జరుగుతున్న వారికి కూడా మొన్న ఈ మధ్యలో మరి ఈ ప్రాంతాలకు సంబంధించి కొత్తగా అమెరికా కూడా పంపించినాం మనం చౌదరి గారి ద్వారా. బాగా పిల్లలందరూ కూడా ఈరోజు కేవలం మరి మీ అందరూ లేకుండా రీల్స్ చూడమా ఉపయోగపడుతుంది, ఆలోచన చేయాలి.
దాంట్లో ఉన్న సమాచారాన్ని కేంద్రీకరించి మీ బుర్రకున్న ఆలోచన దాన్ని పెట్టి పదన పెట్టి కొత్త అన్వేషణలు ఎక్కడో కాదు మీ మదిలో ఉంటుంది, మీ మేధస్సులో ఉంది. దాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఈరోజు డ్రీమ్ స్టార్ట్ రైజ్ అనే ఈ కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ కూడా దీంట్లో పాల్గొంటా ఉన్నారు, చాలా సంతోషం. ప్రత్యేకించి మా టీ వర్క్ సంబంధించిన CEO గారు మరి దీని విషయంలో. ఖమ్మం జిల్లా తల్లాడులో స్వాతంత్ర సమర యోధుడు కొమ్మినేని రామయ్య 19వసారి శబరిమల వెళ్తున్న సందర్భంగా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి శరణమయ్యప్ప అంటూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. श्री लक्ष्मी नारायण उमा महेश्वरा वाणी हिरण्यभ्या दिवी ब्रह्मरा श्री हीरारामाभ्या सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। आजम्याद हस्तं रक्षाय केशवागणः नारायणागणः माधवागणः गोविन्दागणः विष्णवे महामहेवाय महारुद्राय महावामनागणः श्रीधरागणः श्रीकृष्णागणः भक्तराभागणः दामोदरागणः शङ्करशरागणः वासुदेवागणः विष्णुनागणः भाइनागणः भक्तरागणः नारायणगणः तेजनाभरागणः ब्रह्मगणः गोविन्दागणः गोविन्दवन्दं मानवगणः उत्तिष्ठं देवभरवाः हरिदेवभ्रमभरवाः अक्षरवासुदेवसमुद्रप्रभुः श्री आंजनेय अंजनी पुत्र श्री आंजनेय अंजन पुत्र श्री आंजनेय वानर वीर वायुकुमार वानर वीर वायुकुमार अति बलवंत जय जय हनुमान अति बलवंत जय हनुमान अति बलवंत जय जय हनुमान अति बलवंत जय जय हनुमान आदिशेष अनंत शयना आदिशेष अनंत शयन श्रीनिवास श्री वेंकटेश श्रीनिवास श्री वेंकटेश हरिहर सुख श्री मणिकंठ हरिहर सुतन श्रीमणिकंठ शरणं शरणं अय्यप्प स्वामी शरणं शरणं अय्यप्प स्वामी शरणं शरणं अय्यप्प स्वामी शरणं शरणं अय्यप्प स्वामी वेंकटेश 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 पाहि मां वेंकटेश 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 पाहि मां श्रीनिवास 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 रक्ष मां श्रीनिवास 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 रक्ष मां वेंकटेश पाहि मां श्रीनिवास रक्ष मां वेंकटेश पाहि मां श्रीनिवास रक्ष मां श्रीनिवास पाहि मां वेंकटेश रक्ष मां श्रीनिवास पाहि मां वेंकटेश रक्ष मां అది మీద పడుతుంది. కూర్చోండి కూర్చో. ఎక్కువ మైక్ ఏంటి మంత్రం కాదు ఇది మంత్రం సరిగా లేకపోతే నుంచి ఇంటికి కూడా పోరు. అదే మరి చూస్తున్నా మా మణికంఠయ్య గారు చేసినట్టు చేయాలా. చెప్పు. నమస్తే
యాదవిహస్తవదనా శివం భూవదనః శివాశరవ్యాయాతమదగానరుద్రమదగా జాతేర్గ్రశ్వారహోరామాభవాయం పరాతనవామంగళయాగరిహం దారురాగరీ రామభంగరిహం దహత్తే బుధహయత్తే శివాంగరలాహితం లోపలహంజగదౌ శివే నవదనాత్రాగరేణాత్యానామయీ ప్రధానమజ్జగదలక్ష్మణం సుమనాద శరణయ్యప్ప శరణయ్యప్ప అభిషేకాము నెయ్యభిషేకాము అండపిండ బ్రహ్మాండ స్వామికి అమృతాభిషేకం స్వామి పంచామృతాభిషేకం జంగమయ్య ముద్దుల పట్టి అయ్యప్ప స్వామికి జలాభిషేకము జలాభిషేకము పాదసారథి గారాల తండ్రికి పాలాభిషేకము కన్యస్వాముల తేజమూర్తికి పన్నిటి అభిషేకం పన్నిటి అభిషేకం చందమామల ఉండే స్వామికి చందనాభిషేకం చందనాభిషేకం తీపి మాటల మనకంటులకు తేనాభిషేకము తేనాభిషేకము పువ్వులాగా నవ్వే స్వామికి పుష్పాభిషేకము పుష్పాభిషేకము బ్రహ్మచారి అయ్యప్ప స్వామికి భస్మాభిషేకము భస్మాభిషేకము యోగమూర్తి అయ్యప్ప స్వామికి సకలాభిషేకాలు సకలాభిషేకాలు సంగమయ్య ముద్దుల పట్టి అయ్యప్ప స్వామికి జలాభిషేకము జలాభిషేకము పాదసారథి గారాల తండ్రికి పాలాభిషేకము పాలాభిషేకము పూలాగా నవ్వే స్వామికి పుష్పాభిషేకము పుష్పాభిషేకము నియమనిష్టల దీక్షల భూలి శబరికి పోదాము స్వామి. పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీని ప్రభుత్వం పంపిణీ చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్బాబు అన్నారు. మంత్రి వర్యులు శ్రీధర్బాబు బుధవారం రాత్రి మంతని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో పర్యటించి పూర్తయిన 40 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మిత నూతన గృహే కూష్మాండ కర్పూర బలిం స్వర్పయాం సహస్రం విసర్జయేత్. వేయండి గట్టిగా వేయండి. ముందుకు రా. కర్పకు దండం పెట్టి కొబ్బరికాయ కొట్టుదలి. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, వంశదేవతాభ్యో నమః, పార్వతీ రాజరాజేశ్వర స్వామి గ్రహ నక్షత్రానాం అత్యంతానుకూలతామసిద్ధిరస్తు. ఓం ధ్రువందే రాజాష్ణో ధ్రువందే బృహస్పతి ధ్రువందే ఇంద్రచారి ఇప్పుడు మా మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఈ గ్రామానికి సంబంధించిన మా యువ మిత్రులు, మహిళా సోదరుమణులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ గ్రామంలో మీ అందరికీ కూడా తెలుసు, యువకులకు తెలుసో తెలియదో చాలా మందికి. ఆనాడు నాన్నగారు శ్రీపాదరావు గారు
మీ అందరికీ కూడా సుపరిచితులు, పెద్ద మనుషులందరికీ తెలుసు ఈ గ్రామం. ఇక్కడ రావడానికి కారణం ఇక్కడ వారు ఏ విధంగా వారు చేసిన ప్రయత్నం, ఆనాడు మొత్తం బాధ్యత వహించి మరి శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు, మానవ వరదలు వచ్చినప్పుడు, మొత్తం అటువైపు ఉన్న గ్రామం మునిగిపోయినప్పుడు ఇటువైపు ఉన్న అటవీ ప్రాంతానికి సంబంధించిన ఈ భూమిని ఆనాడు ప్రభుత్వ పరంగా మరి ముందుండి ఒక ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరు ఇటువైపు షిఫ్ట్ అయ్యే వరకు 360 ఇల్లు ఆ రోజు మొదలుపెట్టి ఈ గ్రామాన్ని స్థిరపరిచి గ్రామవాసుడిగా ముందు నిలబడ్డ మా నాన్నగారి స్ఫూర్తి ఈ గ్రామానికి సంబంధించి మీ అందరి ఆశీస్సులతో 10 సంవత్సరాల క్రితం మంత్రి అయినప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఇక్కడ దాదాపు ఇచ్చిన వారే పిలుస్తావు. ఆ రోజు కూడా 360 మందికి ఇల్లు ఇచ్చినాం. ఎంపీటీసీ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు మళ్ళొక్క మారు ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు కలిగాలి, ఆ లబ్ధిదారులను గుర్తించాలని ఆలోచన చేసిన క్రమంలో 6 గ్యారెంటీలో భాగంగా 10 సంవత్సరాలు ఒక్కరికి ఇల్లు ఇచ్చిరా, ఒక్కరికి ఇల్లు రాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళకు అవకాశం వచ్చింది. వారికి ఇచ్చే ధైర్యం లేకుంటే ఇవ్వాల్సిన బాధ్యతతో ఇవ్వలేని పరిస్థితిలో వారు ఉంటే మేము ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలనే తలంపుతో ఈ 6 గ్యారెంటీలో భాగంగానే ముందుకు నడుస్తూ ఈరోజు మీరు అందరూ బస్సులలో పోయినరామ్మా, బస్సులలో తిరిగినరా? ఇంత కోపం వస్తే అమ్మవారి ఇంటికి పోయి మళ్ళా 2 రోజులకు వచ్చే కార్యక్రమం చేసినా లేదా? పోతురు వస్తున్నారు, మళ్ళా రావాలి. మళ్ళా సంబంధించిన మీ ప్రయాణం ఆ ఖర్చులంతా కూడా ప్రభుత్వం భరించి ఈరోజు ఆర్టీసీకి మొత్తం టికెట్లంతా ఖర్చు చేస్తోంది. ఫ్రీ బస్సు ఆడోళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తోంది. మీరు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మా ఎంపీటీసీని మా సర్పంచ్ని ఇక్కడ ఉన్న వాళ్ళు, కరెంటు బిల్లు పెరిగినప్పుడు గత ప్రభుత్వంలా కరెంటు బిల్లు పెరిగినప్పుడు ఆగయ్యా ఈ టైం ఎవరైనా బిల్లు కడుతున్నా ఎంపీటీసీ? ఎవరు కడతలేదు. అయినా కానీ ఈరోజు కూర్చొని కరెంటు కూడా ఇబ్బంది కాకూడదని ఇప్పుడే సబ్స్టేషన్ ఇదే ఊర్లో 3,05,00,000 రూపాయలతో కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. కరెంటు సబ్స్టేషన్ ఏర్పాటు చేసినాం. కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రైతు సోదరులు ఇక్కడ ఉంటే 2 లక్షల రూపాయల లోపు ఉన్న వారికి అందరికీ రుణమాఫీ చేసినాం. కనీస మద్దతు ధరతో ఈ రోజు మీరు పండించిన పంటను తీసుకునే కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. సన్న రకాలు పండించిన వారికి బోనస్ అదనంగా 500 ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకా చేయాల్సింది ఉంది. చేసే క్రమంలోనే ఈ రోజు ఇంద్రమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 228 ఇళ్లు. ఇంకొద్ది మందికి సాంకేతిక పరమైన ఇబ్బందుల్లో వారికి శాంక్షన్ కాలే. ఈరోజు రికార్డు పరంగా కానీ లేకుంటే ఏదో అంశం పైన వారికి శాంక్షన్ కాకుంటే అందరికీ కూడా ఇచ్చే క్రమంలో ఆ సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమన్నా దాన్ని అధిగమించి చేసే కార్యక్రమం చేయాలని కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఎంపీ గారికి చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే బాధ్యతాయుతంగా పోతా ఉన్నాం. చాలా వరకు కూడా ఇక్కడ ఒక ప్రధానమైన స్కూల్ వస్తుంది. ఇక్కడ దాదాపు 200 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక పాఠశాల నిర్మాణం చేయబోతా ఉన్నాం. ఆ పాఠశాల నిర్మాణం జరిగితే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఇక్కడే వారు కాదు, మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి మరి
ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా ఒక ప్రధానమైన స్కూల్ ఇక్కడ పెద్ద పద్ధతులతో ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది సోమన్పల్లి గ్రామం అంటే, ఇది మా గ్రామం అని ఇక్కడ చేస్తా ఉన్న ప్రయత్నం. నేను ఇక్కడ ఉన్న వారికి అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఈ 228 ఇళ్లతో పాటు ఇంకా రాని వాళ్ళం ఏ విధంగా వారికి అర్హత ఉండి ఇల్లు లేకుండా ఉంటే, అర్హత ఉండి ఇల్లు లేకుండా ఉంటే ఇచ్చే కార్యక్రమం చేస్తాం. పీడి గారు ఈరోజు మీ అందరికీ కూడా మీ రోడ్డు, సోమన్పల్లికి సంబంధించిన మీ సిమెంట్ రోడ్ల నిర్మాణం, మీ డ్రైనేజీల నిర్మాణం, పేదవారికి సంబంధించిన పేదవారి భూమికి సంబంధించి ప్రతి ఒక్క ఇక్కడ ఉంటున్న మా దళిత సోదరులకు సోదరిమలకు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఒక హక్కు కల్పించిన భూమి పరంగా నాన్నగారు ఉన్నప్పుడు చేసుకోబోతా ఉంటాం. కొంతమంది పనికిరాని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఫాల్తుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు, వారి గురించి తక్కువ మాట్లాడితే బాధ్యత అనుకుంటాం. నేను 3 మార్లు నేను ఎన్నికైన 5 మార్లలో 2 మార్లు పూర్తి స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంలో ఆనాడు ఆ విధంగా పెడితే మంత్రినైనా మీ అందరి ఆలోచన మేరకు ఆశిస్తూ 4 గంటలకు 5 గంటలకు వచ్చేదండి. ఈ టైం అయింది, తిరుగుతా ఊర్లన్నీ తిరుగుతా చేయాలని మా సర్పంచ్, మా ఎంపీటీసీ, మా సోదరులు కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా ఆలోచన చేసి ఒక కార్యక్రమం పెట్టింది. 3-4 ఇంటికి పోయినాం. మిగతా వారికి కూడా ఈరోజు నూతన గృహ ప్రవేశ సందర్భంలో మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి. రాని వారి ఇప్పటి వరకు రాకుండా ఉంది, వాళ్ళకు వచ్చిందని బాధపడకుండా సాంకేతిక పరంగా కరెక్ట్ ఉంటే వారికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా క్వాలిటీగా, నేను పీటీ గారిని కోరుతా ఉన్నా, మా ఏడు ఇక్కడ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో వేముల దేవుడమ్మ నాగేశ్వరరావుల గృహంలో వేయించేసి ఉన్న దేవతారేణుగా ఎల్లమ్మ. ఈ అమ్మవారిని నమ్ముకున్న వారికి పట్టిందల బంగారం. ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ముదికొండ గ్రామానికి చెందిన దంపతులకు వివాహం జరిగి 10 సంవత్సరాలైనా సంతానం లేకపోతే ఈ తల్లిని మొక్కుకున్నాకే సంతానం అంది కుమారునికి జన్మనిచ్చింది.
ప్రముఖ కవి, రచయిత, గాయకులు అందశ్రీ అకాల మరణం పట్ల పలు దళిత ప్రజా సంఘాలు ఘన నివాళులర్పించాయి. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం గోదావరికని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో ప్రముఖ రచయిత, గాయకులు, జాతీయ కవి అందశ్రీకి సంస్కరణ సభ నిర్వహించారు. అందశ్రీ చిత్రపటానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ ఉపాధ్యక్షులు కొంకని లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, కాంపల్లి సతీష్, చిరుగురాల కృష్ణయ్య, బూడిద మహేందర్, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇరుకుల రాజనర్సయ్య, సిపిఐ నాయకులు శనిగరపు చంద్రశేఖర్, ఏటీయూసీ నాయకులు ఎంఏ కరీం అందశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. శ్రీ గారి మరణం దళిత బహుజన సమాజానికి తీరని లోటుగా, అలాగే తెలంగాణ రాష్ట్రానికి తీరని విషాదంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం భావిస్తూ ఉన్నది. వారి సాహిత్యంతో అనేకమైన మార్పులు, మరి మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, మహోన్నతుడు మహనీయుడు కాగలడన్న దానికి నిదర్శనమే మరి అందశ్రీ అనేది ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సమాజంలో చదువుకున్న వ్యక్తి మరి సాహితీవేత్తగా, విద్యావేత్తగా మరి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ అందశ్రీ గారు ఏ బడికి పోకుండా, ఏ పుస్తకం చదవకుండా ఈ సమాజాన్ని చదివి రాబోయే తరానికి దళిత బహుజనులు పడుతున్న ఆరాటాలు, పోరాటాలు, వారి సాహిత్యంతో అనేకమైన విప్లవ జ్వాలను నిర్మించిన మరి మహోన్నతుడు కవి అందశ్రీ అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేకంగా మరి నివాళులు అర్పిస్తూ ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని దళిత సంఘాలతో పాటు దళిత మరి అనేకమైన పార్టీలు, సిపిఐ కానీ, మరి బిఎస్పీ కానీ, మరి ఇతర పార్టీలతో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు వారు రాసిన గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం మరి అధికార పాటగా గుర్తించడం, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందశ్రీ కుటుంబాన్ని, అలాగే వారికి జీవనోపాధికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు రావాలని, వారి కుటుంబానికి మినిమం 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు నిర్మాణం చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి కోరుతా ఉంది. దాన్ని తూచా తప్పకుండా మరి ఇవ్వాలని మేము కోరుతూ, మరి అలాగే రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఇదే విషయాన్ని ఫ్యాక్స్ ద్వారా మరి పంపుతామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు వారి సంతాప సభతో పాటు రేపు నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని దినంగా మరి నుండి డిసెంబర్ 6 వరకు మరి అనేకమైన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈరోజు వివిధ రాజకీయ పార్టీలు ఈ దేశంలో అనేకమైన ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. నాన్ పొలిటికల్ ఈవెంట్గా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మరి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన మహానీయుని యొక్క మరి గుర్తుగా ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మరి ఈ కార్పొరేషన్లో ప్రతి డివిజన్లో అంబేద్కర్ భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద సెమినార్లు, కూడలిలో మీటింగులు పెట్టి మరి రాజ్యాంగం ఇచ్చిన మరి ఈ సమాజం, ఈ పాలకులు ఏం చేస్తున్నారు అనేది గుర్తు చేయడానికి ఈ పక్షం రోజులు ఖచ్చితంగా ప్రచారంలోకి ఉంటామని, అలాగే ప్రతి దళిత నాయకుడు, దళిత మరి సంఘాల నాయకులు మాతో సహకరించవలసిందిగా కోరుతూ మరి ప్రత్యేకంగా అందశ్రీ గారికి మరొకసారి మరి జోహార్లు అర్పిస్తూ జై భీమ్, జై అంబేద్కర్. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మనోభావాలను కాపాడే బాధ్యత తనపై ఉందని, అధికారుల తప్పిదంతో జరిగిన విషయాన్ని రాజకీయం చేయొద్దని, మైసమ్మ గుడిద కూల్చివేత కారణమైన అధికారులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే గోదావరికని ప్రాంతంలో ఇటీవల జరిగిన మైసమ్మ గుడిలో కూల్చివేత విషయంలో మీడియాతో మాట్లాడారు.
అధికారుల తప్పిదంతో జరిగిన మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో ప్రజలు ఎంతగా బాధపడ్డారు, తాను కూడా అలాగే బాధపడ్డారని వెల్లడించారు. హిందూ ధర్మాన్ని అటు అన్ని మతాల ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది. హిందూ కావచ్చు, ముస్లిం, క్రిస్టియన్ అందరి మనోభావాలను కాపాడే బాధ్యత నాది. ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా ఈరోజు జరిగినట్టు దాన్ని మీరెంత బాధపడ్డారో నేను అంతే బాధపడ్డాను. కానీ రామగుండాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అద్భుతమైన గుళ్ళ నిర్మాణం చేస్తూ ప్రజా గౌరవాన్ని, దేవతలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని ఈ నగరానికి, రాష్ట్రానికి ఉండే విధంగా ఉత్తర తెలంగాణలో ఒక అద్భుతమైన కేంద్రంగా గుర్తింపు రావడానికి, రాముడు నడిచిన నేలలో ఈడ చుట్టూ పక్కనే ఉన్నటువంటి కాళేశ్వరం, పక్కనే ఉన్నటువంటి కోటిలింగాల, పక్కనే ఉన్నటువంటి ధరంపురి, పక్కనే ఉన్నటువంటి మన నరసింహస్వామి సుందిల్లా టెంపుల్, జనగామ త్రిలింగేశ్వరాలయం, రాముని గుండాలు, సమ్మక్క సారక్క, గోలివాడ సమ్మక్క సారక్క, రాయదుండి శివాలయం, అదే మాదిరిగా ప్రతి పల్లెల్లో గంగాదేవి నుంచి మొదలుపెట్టుకుంటే, మడవలమ్మ గుడి నుంచి మొదలుపెట్టుకుంటే వాడకున్న గుళ్ళ నిర్మాణం చేసే కార్యక్రమం సంవత్సర కాలం ముందు నుంచే ప్రారంభం చేసినాం. ఈరోజు పోచమ్మ మైదాన్ని, ఇలా పోచమ్మ గుడిని అద్భుతం కట్టడానికి అక్కడ నిర్మించినటువంటి మీకు తెలిసిన అంశం ఏం జరిగిందో అక్కడ నిర్మాణం మొదలు పెడతా ఉన్నాం. రామాలయాన్ని గౌరీ గోపురంతో పాటు అద్భుతమైన నిర్మాణం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. రామగుండంలో కూడా పెద్ద ఎత్తున గుడి కట్టించే కార్యక్రమంలో టెండర్ దశలో పూర్తిగా ఉంది. 350 ఫీట్లు సాగర తీరం నుంచి, అంటే గ్రౌండ్ లెవెల్, రోడ్ లెవెల్ నుంచి దశ హనుమాన్లు కడతా ఉన్నాం. వీటితో పాటు మాస్క్ సోదరులు ముస్లింల మతాలకు సంబంధించినటువంటి మజిద్ 1 కోటి రూపాయలతో గోడ కడతా ఉన్నాం. 60 కోట్లతో ప్లాట్ఫామ్ పెట్టినాం. అదే మాదిరిగా క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చిల కొరకు 1 ఎకరం ల్యాండ్ ఇస్తా అని చెప్పినాం. అదే మాదిరిగా శ్మశానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. కొత్త శ్మశానం కూడా కడతా ఉన్నాం. ఇంకో ఎన్టీపీసీ వాళ్ళకి శ్మశానం గోడ కడుతూ వాళ్ళకు కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అది కూడా కడతా ఉన్నాం. మజిద్ ప్రాంతాల్లో గుళ్ళకు కడతా ఉన్నాం. పల్లె ప్రాంతాల్లో అనేక గుళ్ళు కడతా ఉన్నాం. ఈరోజు జరిగిన పొరపాటు సరి చేసుకుంటూ వెంబటే 24 గంటలు 25 రోజుల్లో పూర్తి కట్టినాం. ఇవాళ ఎవరో సోదరుడు క్వశ్చన్ చేసినట్టు 20 గుళ్ళు కాదు, ఇక్కడ ప్రతి వాడకి 4 గుళ్ళ చొప్పున 5 గుళ్ళ చొప్పున 100 గుళ్ళు ఉన్నాయి. దాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా ఈ రోజు నుంచి మేమే తీసుకుంటాం. కానీ ప్రజలందరినీ కూడా కొడతా ఉన్నాం. ప్రతి గుళ్ళో ఎక్కడెక్కడైతే గుళ్ళు కట్టినారో ఈరోజు కట్టి మళ్ళా సంవత్సరం తర్వాత గుర్తు చేసుకోకుండా నిరంతరం దీప ధూప నైవేద్యాలు పెట్టే కార్యక్రమం చేయండి. ఆ అమ్మవారి దయ, అన్ని దేవతల దయ, ముక్కోటి దేవతల దయ, ఆశీర్వాదం ఈ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందే అంశంలో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా. మీరు కూడా కోరుకోవాలని కోరుతా ఉన్నా. అందరి క్షేమం కోరుకునే, అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా అద్భుత నగరంగా మార్చే ప్రయత్నం ఈరోజు అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు పవర్ ప్లాంట్స్, షాపింగ్ కాంప్లెక్స్, విద్యా కేంద్రంగా, వైద్య కేంద్రంగా చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ సాగునీరు సాధించుకున్నాం, రైతులకు అండంగా ఉన్నాం, రైతులందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ నగరాన్ని అద్భుతంగా రోడ్లు వాడకేస్తూ లైట్లు, రోడ్లు, నీళ్లు సమస్యలు ఏం లేకుండా చూస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రాజకీయ పరంగా కేవలం రాజకీయం చేసుకోవడానికి ఎవరిని విమర్శిస్తలేదు, ఎవరి వ్యక్తిత్వం గురించి మాట్లాడలేదు. ఇష్టమైన రీతిలో అడ్డగోలుగా మాట్లాడుతూ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్న వారికి
ఇది మన అందరి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీన్ని ముందుగా పాజిటివ్గా, అద్భుతంగా, గౌరవంగా, భక్తిగా, ఆరోగ్యంతో కూడుకునే పని చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేస్తున్నామని ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య అన్నారు. గురువారం గోదావరికిని భాస్కర్రావు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీతారామయ్య మాట్లాడుతూ ఈ నెల 10న జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ వివరాలను వెల్లడించారు. 150 ముస్టార్ల నిబంధన, కార్మికుల సొంత ఇంటి పథకం, పెక్స్పైన్, ఐటీ మినహాయింపు, క్యాడర్ స్కీమ్, మెడికల్ బోర్డు నిర్వహణ, నూతన ఉద్యోగాల ఆర్డర్స్ పంపిణీ, మారుపేరు సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య తదితర అంశాలపై యాజమాన్యంతో కులంకషంగా చర్చించి మెరుగైన రీతిలో ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగిందని వివరించారు. సింగరేణి కార్మికులకు దిగిపోయేలోపు సొంత ఇంటి సౌకర్యాన్ని కల్పించాలన్నది తమ ఆకాంక్ష అని తెలిపారు. ఉనికి కోసం ఏఐటీయూస్ విమర్శించిన వారు ఉనికినే లేకుండా పోయారని సూచించారు. కార్మికుల సమస్యలపైన గుర్తింపు కార్మిక సంఘం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో గుర్తింపు పత్రం ఇచ్చిన తర్వాత యాజమాన్యం దృష్టికి స్ట్రక్చర్ సమావేశంలో కొన్ని తీసుకుపోయాం. దాని మీద ఆనాడు యాజమాన్యం కొన్నిటికి హామీ ఇచ్చారు, కొన్ని అమలు చేశారు. అయితే 3వ నెలలో స్ట్రక్చర్ మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్న ఈ నెల 10వ తారీఖు నాడు హైదరాబాద్లో స్ట్రక్చర్ సమావేశం జరిగింది. మధ్యలో ఒకసారి ఏర్పాటు చేస్తానన్నప్పుడు మీటింగ్కి వస్తామని చెప్పాం. సరే, ఏదేమైనా ఈ నెల మీటింగ్ జరిపారు. దీనిలో ఏటీఆర్ రిపోర్ట్ ఇచ్చారు. దీనిలో ప్రధానంగా సొంత ఇంటి పథకం పైన కార్మికులకు ఎట్లా ఇవ్వాలనంటే, కొన్ని కార్మిక సంఘాలు ఇల్లు కావాలా, క్వార్టర్ కావాలా అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కార్మికుడికి సర్వీసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వార్టర్ ఉండాలి. సర్వీసులోంచి దిగిపోయే నాటికి ఆయనకి సొంత ఇల్లు ఉండాలి. ఇది మా ఏఐటీసీ నిర్ణయం. మేము దీన్ని ఇవాళ ఏదో కొత్తగా పెట్టింది కాదు. 1998లోనే గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహరావు గారి దృష్టికి తీసుకపోతే అంగీకరించి సర్క్యులర్ కూడా ఇచ్చారు, సొంత ఇంటి పథకాన్ని సింగరేణిలో అమలు చేస్తాము అని. దానిపైన భూపాలపల్లిలో, సత్తుపల్లిలో, శ్రీరాంపురంలో ముందుగా అమలు చేస్తాం. తర్వాత ఫేస్డ్ మేనర్గా మిగిలినటువంటి ఏరియాలో తీసుకొస్తామన్నారు. మంచిదని ఒప్పుకున్నాం. భూపాలపల్లిలో 100 ఎకరాలు కార్మికుల ఇళ్ల కొరకు ఆనాడు మేనేజ్మెంట్ కొని ప్లాటింగ్ చేసి 1200 ప్లాటింగ్ చేసి నోటీస్ బోర్డు చేస్తే అది దూరంగా ఉన్నది ఊరికి అని కార్మికులు ముందుకు రాలేదు తీసుకోవడానికి. మేనేజ్మెంటు ఈ స్కీము కార్మికులకు అంగీకారంగా లేదన్నట్టుగా వాళ్ళు దాన్ని అమలు చేయలేదు. ఈనాడు భూపాలపల్లి కానీ, ఇటు రామకృష్ణాపురం లాంటివి కానీ, శ్రీరాంపురం లాంటివి కానీ గ్రామాలుగా ఏం లేవు. అన్నీ కూడా జిల్లా కేంద్రాలకు దగ్గరలో జిల్లా కేంద్రాలుగా ఉన్నాయి. గోదావరికి అనేది టౌన్షిప్గా ఉన్నది. ఇప్పుడైతే కార్మికులు తీసుకుంటారు, ఇది చేస్తారని చెప్పేసి దాని మీద మేము 3వ నెలలో స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టినప్పుడు దానికి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీలో కార్మిక సంఘాలను పెట్టకుండా యాజమాన్యమే వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లతో వేశారు. అది 2 సార్లు 3 సార్లు మీటింగ్ జరిగింది కానీ ఎలాంటి నిర్ణయాలు జరగలేదు, సరైనటువంటి నిర్ణయాలు. కాబట్టి కార్మిక సంఘాన్ని కూడా అందులో పెట్టండి, మా సలహాలు కూడా తీసుకొని దాని ప్రకారం చేయండి అని కొన్ని సలహాలు ఇచ్చాం. నిన్న సమావేశంలో కూడా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు క్వార్టర్లు ఉన్నాయి, ఏ క్వార్టరు కార్మికులు ఉంటుండో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకుంటారు. భవిష్యత్తులో ఇంకంతా వాళ్ళకి అయింది. కాబట్టి ఒకవేళ మీకు ఇచ్చే హక్కు లేకపోతే వాళ్ళు ఏమన్నారు, మేనేజ్మెంటు అది గవర్నమెంటు కంపెనీకి ఇచ్చిన స్థలం, లీజ్ స్థలం, దాన్ని
ఎవరికైనా పట్టా ఇచ్చే హక్కు కార్మిక యాజమాన్యానికి లేదు అని అన్నాడు. లేదు అన్నప్పుడు మీరు 99 years లీజ్కి ఇవ్వండి, దాని ద్వారా అది కార్మికులకి ఉండిపోతుందని చెప్పాము. సరే, ఇట్లాంటి సలహాలు చెప్పడానికి యూనియన్లు కూడా కమిటీలో ఉంచాలంటే ఒప్పుకున్నారు. ఇప్పుడు యూనియన్స్ తోటి కమిటీ చేస్తారు. సరే, ఏదైనా స్థలం కొంటారా, ఈ ఉన్నటువంటి ఏరియాల్లోనే పాత క్వార్టర్స్, పనికిరానటువంటి క్వార్టర్స్ డిస్మెంటల్ చేసి ఆ ప్లేస్లో కడతారా, ఏది చేసైనా సరే కార్మికులు దిగిపోయినానికి సొంత ఇల్లు ఉండాలి. సరే, మీరు అందరికీ ఒకేసారి ఇల్లేమంటుంది మేనేజ్మెంట్. ఫేస్డ్ మేనర్లో సీనియారిటీ ప్రకారం మీరు చేసుకుంటూ వస్తే వాళ్ళు ఒక 4-5 సంవత్సరాలలో కార్మికులందరూ కూడా సొంత ఇళ్ళు అవుతాయి. ఈ పద్ధతిలో ఉండాలని చెప్పినాం. సరే, కొన్ని కార్మిక సంఘాలు మేము ఈ గోదావరి కని నుంచి కూడా విన్నాం, కొంతమంది లీడర్లు మాట్లాడారు. వాళ్ళకి ఏదో తెలిసినట్టు మరి వాళ్ళు అనవసరంగా, అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని ఎట్లున్నాయంటే, మేము ఇక్కడ గెలవాలంటే ఏ సంఘాన్ని తిట్టాలి అంతే తప్ప నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంది, నిజంగా ఉంటే వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ దేశ పరిస్థితులు తెలుసు. ట్రేడ్ యూనియన్గా వాళ్ళు కూడా జాతీయ కార్మిక సంఘాలుగా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయి, మేనేజ్మెంట్ విధానాలు ఉన్నాయి. అయినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మెరుగైనటువంటి ఒప్పందాలు చేయడానికి ఏఐటీసీ యూనియన్ కృషి చేస్తుంది. మీకు తెలుసు, ఫస్ట్ సింగరేణిలో ఎలక్షన్లు జరిగినప్పుడు అప్పుడు ఐఎఫ్టీ నాయకులు ఏఐటీసీ యూనియన్ వీళ్ళు మేనేజ్మెంట్ తొత్తులు, వీళ్ళతో ఏం కాదు, మేము విప్లవకారులం, మేమైతే మొత్తం పరిష్కారం చేసి ఇస్తామని చెప్పారు. ఉన్నది గతంలో కూడా కార్మికులకి అనేక హక్కులు సాధించిన చరిత్ర ఉన్నది. ఇవాళ కూడా తప్పనిసరిగా సొంత ఇంటి పథకాన్ని సింగరేణిలో అమలు పరిచయం కృషి చేస్తుంది. ఇవాళ ఏ నాయకుడు మేధావో చెప్పేది కాదు. 98లోనే ఈ నాయకుడు కళ్ళు తెరవకముందే 98లోనే సొంత ఇంటి పథకం పైన సింగరేణిలో సర్క్యులర్ ఇప్పించిన ఘనత ఏఐటీసీ యూనియన్దే. రెండవది, ఎర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడడం. సరే, మేనేజ్మెంట్ ఏమన్నది, మేము లాభాల్లో వాటా ఇస్తున్నాం, కోల్ ఇండియాలో అది లేదు, సింగరేణిలో 14 రకాల అలవెన్సులు కోల్ ఇండియాలో లేని ఇస్తున్నాం, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చదివారు. మేము ఒకటే చెప్పాం, అవన్నీ కూడా కోల్ ఇండియాలో లేనటువంటి ఆనాడు మా ఏఐటీసీ యూనియన్ అగ్రిమెంట్ ద్వారా ఇక్కడ సాధించుకున్నది, దానికి సంబంధం లేదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కూడా తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనంటే యాజమాన్యం అంగీకరించి ఏమన్నారంటే, మేము గవర్నమెంట్ అప్రూవల్కి రాస్తాం, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తే మేము దాన్ని అమలు చేస్తామన్నారు. మీరు రాయండి, మేము కూడా మాట్లాడతామని చెప్పినాం. సరే, ఏదేమైనా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్కి రాసి మేము దాని మీద వచ్చిన తర్వాత తప్పనిసరిగా సింగరేణిలో అమలు చేయించడానికి కృషి చేస్తామని, అట్లనే ఇవాళ క్యాడర్ స్కీముల గురించి కూడా మాట్లాడారు. మనకు తెలుసు, 10 సంవత్సరాలుగా టీబీజీ కేసు యూనియన్ ఉన్నప్పుడు మేము క్యాడర్ స్కీములు పరిష్కారం చేస్తాం, ఈ జాతీయ సంఘాలు విఫలమైనవి అని చెప్పారు. 10 సంవత్సరాలలో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేస్తే అది ఏమి అగ్రిమెంట్ అయ్యా అంటే, A1 గ్రేడ్లో ఉన్నోడు ఏ గ్రేడ్కి, ఏ గ్రేడ్లో ఉన్నోడు బి గ్రేడ్కి వచ్చేటటువంటి అగ్రిమెంట్ చేశారు తప్ప ఎవ్వరికి లాభం జరగలేదు. ఆనాడు హాస్పిటల్ సిబ్బంది కానీ ఇంకా కొంతమంది ఆ అగ్రిమెంట్ని హాస్పిటల్ ముందే తగలబెట్టి మాకు అన్యాయం చేశారని కార్మికులు అందరూ కూడా చెప్పారు. ఆనాడు హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా చెప్పారు. ఇవాళ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ప్రధానంగా స్టాఫ్ నర్సెస్కి గవర్నమెంట్లో నర్సింగ్ ఆఫీసర్ అనే డిజిగ్నేషన్ ఉంది, మాకు కూడా ఇప్పియాలని ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు అడిగారు. మాకు గోదావరి కల్లో విజయలక్ష్మి గారు కానీ ఇంకా కొంతమంది నాయకులు వేరే చోట ఆనాడు మాకు ఆ గవర్నమెంట్ జీవో కూడా తెచ్చిచ్చారు. మేము దాని మీదనే పెడితే 3వ నెలలో జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో అప్పుడున్న డైరెక్టర్ పాగారు జీవీ రెడ్డి గారు సుముఖంగానే ఉన్నారు. కానీ అప్పుడున్న సీఎంఓ గారు ఇది ఇస్తే నర్సింగ్ ఆఫీసర్ అని ఇస్తే వీళ్ళు పనిచేయరు ఇక అని చెప్తే దాన్ని మేనేజ్మెంట్ ఇచ్చేయలేదు.
అట్లనే C2B కూడా గ్రేడ్స్ ఆపడం అనేది జరిగింది. దాన్ని వాళ్ళు ఉన్నప్పుడు పట్టించుకోలే. ఆ గ్రేడ్లనే వాళ్ళు ఉండటం వలన మేము ఎన్నికలప్పుడు చెప్పినాం వాళ్ళకి ఏమని D2C 2 years ఇవ్వాలి, C2B 3 years ఇవ్వాలి. అది అగ్రిమెంట్ కూడా ఉన్నది, దాని ప్రకారం ఇవ్వాలని చెప్పి అడిగినాం. మేము ఫస్ట్ మీటింగ్లో అది పెట్టినాం, దాని మీద మాట్లాడినాం. డైరెక్టర్లు 3 చేంజ్ అయ్యారు, వెంకటేశ్వరరావు గారు అలాగే రెడ్డి ఆయన చేంజ్ అయ్యిండు, ఇప్పుడు పొట్రో వచ్చాడు. వీరితో కూడా మాట్లాడినాం. 3 మీటింగ్లలో మాట్లాడి D2C C2B ఇవ్వడానికి ఒప్పించి RLC తోటి కూడా అగ్రిమెంట్ చేయించినాం. అగ్రిమెంట్ చేసి సంబంధం లేకుండా చేయించినాం. అది సర్క్యులర్ కూడా మహిళల మీదకి ఆల్రెడీ వచ్చిన తర్వాత ఈ RG రీజన్లో 10, 11, 12 తారీఖు కండక్ట్ చేస్తామని చెప్పారు. దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి 19, 20, 21కి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఏజెంట్లు ట్రాన్స్ఫర్ అయినారు, OCP1 ఏజెంట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దాన్ని 18, 19, 20కి పెట్టింది. తప్పనిసరిగా D2C C2B వాళ్ళందరూ కూడా ఈ డేట్లలో ఇంటర్వ్యూస్ నార్మల్గా ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళ గ్రేడ్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అట్లనే మేము ఇన్సెంటివ్ కూడా మాట్లాడినాం. ఇన్సెంటివ్ మొత్తం కూడా మాయమైపోయింది, అసలు సింగరేణిలో ఇన్సెంటివే లేదు. ఆ ఇన్సెంటివ్ కూడా ఓసీలలో పెట్టడం ద్వారా ప్రొడక్షన్ పెరుగుతుందని చెప్పినాం. ఇన్సెంటివ్ కూడా అన్ని ఓసీపీలలో కమిటీలు వచ్చి ఎంక్వైరీ చేసినాయి. లీడ్ ఎంత ఉన్నది, ఎన్ని ట్రిప్పులకు ఇవ్వచ్చు అన్నది కూడా స్టడీ చేయడం అనేది జరిగింది. తప్పనిసరిగా అందరికి కూడా ఇన్సెంటివ్ కూడా మెరుగైనటువంటి ఇన్సెంటివ్ చేయడానికి ఏజెన్సీ కృషి చేస్తుంది. అట్లనే N-1 ఏదైతే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఉన్నప్పుడు పెట్టినటువంటి N-1 కూడా దాన్ని కూడా మాట్లాడినాం. దాన్ని కూడా కమిటీ వేసారు, ఒక GM 2 ఏజెంట్లని కమిటీ వేసారు, దాని మీద కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా ఏఐటీసీగా తీపేయడానికి 100కి 150% ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గోదావరికని పట్టణంలోని విఠల్ నగర్కు చెందిన దళిత నాయకుడు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు కనకం గణేష్ని అకారణంగా కులం పేరుతో దూషించి దాడి చేసి హత్యాయత్నం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, బహుజన సమాజ్ పార్టీ, ధర్మ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని ఏసీపీ మడత రమేష్ను గోదావరికని 1 టౌన్ సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. సంబంధం లేని విషయంలో కనకం గణేష్ను అకారణంగా కులం పేరుతో దూషించి కొట్టి హత్యాయత్నం చేసిన రంజిత్ కుమార్, అతనికి సహకరిస్తున్న చుక్కల శ్రీనివాస్పై SC ST అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని నాయకులు బొంకుని మధు, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్, కాంపల్లి సతీష్ డిమాండ్ చేశారు. ఇట్లా పోతున్నా ఆడ కిరాణా షాప్ కాడ కూర్చున్నా, ఈ కుక్కట్ల సీన్ అని చెప్పి కిరాణా షాప్ కూర్చున్నా. ఒక థమ్స్అప్ కావాలని చెప్పి 20 రూపాయలు ఫోన్పే కొట్టిన తర్వాత థమ్స్అప్ లేవునా అన్నాడు. సరేజీ అని చెప్పి నేను అక్కడి నుంచి బయలుదేరి పోదామన్న టైంలో షాపు 100 డైలు దాని ఏమంటారు 100 డైలు సంబంధించి ఒక సైరన్ వచ్చింది. సైరన్ వచ్చి అట్టకెళ్ళి బయటకు వెళ్తుంటే 100 డైలు వచ్చిందన్న పోలీసులు అడ్డేస్తారు, చౌరసులు అడ్డేసారు. నా పని కూడా పట్టుకుందామని చెప్పి నేను తప్పించుకొని వచ్చిన అన్న, కొద్దిగా ఇబ్బంది అవుతుంది, నేను వెళ్తానన్నా, నువ్వు 100 డైలు వస్తుందని చెప్పి అన్న తర్వాత నేను ఇట్లా వస్తా అంటే అప్పటికి అదే రోడ్డు మీద అక్కడ సిగరెట్ తాగడానికి దేనికోసం వచ్చిన తర్వాత అతను వచ్చి అరే గణేష్ బండాపురం అన్నాడు. అప్పటికే నా పక్క ఉండి బోడుకుంట్ల అనిల్ అని చెప్పి సింగరేణి ఎంప్లాయ్ అన్న, బోడుకుంట్ల అనిల్ అని చెప్పి సింగరేణి ఎంప్లాయ్, ఆ బోడుకుంట్ల సింగరేణి ఎంప్లాయ్ అన్న వచ్చి ఇక్కడ ఖచ్చితంగా అక్కడ ఇంటికాడ దింపురా అన్నాడు. ఇల్లుకి అక్కడనే దగ్గరనే, జస్ట్ ఒక 100 మీటర్ల డిస్టెన్స్, 100 మీటర్లు కూడా ఉండేది. ఇల్లుకి అక్కడనే దింపురా అంటే సరే అన్న అని చెప్పి ఆ గణేష్ ఆవరంటే ఆ అన్న ఆగుతా అని చెప్పి దింపురా ఎందుకు అని చెప్పి ఆగుతా అన్న అని చెప్పి ఆపి ఇంటికాడ పోయినా. ఇంటికాడ పోయేటాలకు బండి ఆపి సరే అని చెప్పి అన్న తర్వాత బండి ఇట్లా ఒక స్టార్ట్ చేస్తాను, బండి తిప్పుతాను. ఆవురా ఏంటిదంటే నీకు నాకు గొడవ ఏంటిది, నువ్వు నాకు ఆరోగ్యం పెట్టిన నువ్వు అన్నాను నేను అనేది మన గొడవ ఏంటి అంటే మనకు గొడవ ఏంటి అంటే నువ్వు మనం మాట్లాడాలని గల్లబట్టి తాళం ఇట్లా పట్టుకున్నాడు. తాళం ఇట్లా గల్ల పట్టుకుంటా అన్న నేను ఎందుకన్నా గల్లబట్టి ఎందుకు అంటాను, నేను తర్వాత మాట్లాడు నువ్వు నాకోసం రా అన్నని పిలుతాను, నువ్వు నాకోసం నీకోసం వస్తాను కానీ ఇప్పుడు రాను పొద్దుగాల వస్తా అని చెప్పి అన్న. పొద్దుగాల వస్తే నీ అన్న తర్వాత పొద్దుగాల వస్తానతో నువ్వు ఇప్పుడు రా, నువ్వు మాట్లాడతాను మాట్లాడు అని చెప్పి నువ్వు రా సుల్లియాదా లంజోడుదా నువ్వు నాటకాలు దిగుతాను అని చెప్పి ఇట్లా గల్లబట్టిన తర్వాత ఇట్లా వస్తా అంటే ఏమైనా మాట్లాడుతున్నావు అలా భార్య పేరు లత, ఏమైనా మాట్లాడు ఇప్పుడు ఏమన్నా నువ్వు నా గురించి బాగా అవుతా నీ సంగతి ఏందని చెప్పి డోరీ చెడు నేను లోపలికి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడినా రేపు పొద్దున మాట్లాడుతాను. అప్పటికి గల్లబట్టిండు నువ్వు తలుపు వెనక తలుపు షట్టర్ వెనక గేట్ తీపో అన్నావు. అలా గేట్ తీద్దామని వచ్చింది. నన్ను తప్పుకునే సందేహం గుద్దింది, ఇట్లా గోడకేసి గుర్తుంది. ఇది వాపస్ చూడండి, గోడకేసి గుర్తు వాపచ్చింది తర్వాత ఈ గుద్దింది.
నన్నేం కొడతాను, నేనేమన్నా నన్నేం కొడతాను, నువ్వు నన్నేమంటావు, నువ్వు నా గురించి చెడు పెట్టింది, నీ గురించి చెడు పెట్టింది, నీ కథ ఏందని చెప్పాను. అన్న తర్వాత నేనేమన్నా అని చెప్పి అన్న తర్వాత ఇష్టం కొట్టి లంజోడక అని చెప్పి కులం పేరుతో దూషించుకుంటా, నీతో ఏమైతే అని చెప్పి ఒప్పుకుంటా, ఇట్లా దీంతో కొట్టుకుంటా, గోడకి గుద్దుకుని రోడ్డుకి గుద్దుకుని బెల్ట్ పట్టుకొని పోకుండా ఇటు బెల్ట్ పట్టుకొని అంగి ఇష్టం నింపి ఢిల్లీ నుంచి గుద్దుకుంటా ఇట్లా అనుకుంటా తన్నుకుంటా నన్ను తన్నుకుంటా. అక్క మా అక్క వెళ్తాను, మా అక్కనే వీడియో మా అక్కని పోయి చెప్తే వచ్చింది. మా అక్కని తన్నుకుంటా వేసుకుంటా వచ్చిన తర్వాత నేను లోపలికి అని చెప్పి లోపలికి తీసుకుపోతాను. నేను లోపలికి ఎందుకు వస్తాను, నేను లోపలికి రానని చెప్పాను. లోపలికి వస్తాను, పొద్దున నుంచి మాట్లాడతా అంట. లోపలికి పోతాను, లోపలికి కందులో గుంజుకుపోయాను. అప్పటికి ఎర్రసీన అంటూ కుక్కలిసీన అన్న ఇది అంటే వచ్చింది అక్కడ. అరే రంజిత్ అద్దా లొల్లద్దు గణేష్ రంజిత్ లొల్లద్దురా, ఎందుకురా లొల్లెందుకురా, లొల్లివాడక అని కొట్టకురా అనేవాడు. గట్ల ఉన్నాను మంచిగా అది జోలికి ఒక తప్పడే అని కొట్టు కరెక్ట్ కొట్టకు అంటే ఇష్టం కొట్టింది. లంజోడు కానీ కులం పెద్ద తీసుకుంటా ఇలా దాంతో మన ఇలా గుద్దుకుంటా గోడకేసి గుద్దుకుంటా కొట్టిన తర్వాత చెప్తా అన్నీ చెప్తా. గోడతో గుద్దుకుంటా లోపలికి వాళ్ళ నాన్న వచ్చి డోర్ ఇచ్చాను వాళ్ళ నాన్న డోర్ ఇచ్చాక లోపలికి కానీ గలైతే అంగిప్పిన తర్వాత అంగిన తర్వాత లంజోడుక నువ్వు నా గురించి అని ఈ గురించి అని చెప్పి అన్న ఆగన్నా అన్న కులం పేరుతో దూషించుకుంటా ఇష్టం కొట్టి అంగి గుంజుకి అంగడి పడేసి నువ్వు పోతా అంటే అది పోనీరా బామ్మరి పోనీరా అనుకుంటా అన్న బామ్మరి పోనీ వీడియో తీరా అన్న బామ్మరి పోనీరా అనుకుంటా ఇష్టం అంటాను కూడా కొట్టుకుంటే బెల్ట్ పట్టు ఇగ్గి కొట్టి ఇంట్లో పోయింది. మళ్ళీ టగర ఇచ్చిపెట్టి ఇంట్లోకి పోయింది. బండి స్టార్ట్కి వెళ్ళి వస్తా అంటే ఇట్లా వస్తా అంటే ఇంట్లోకి వెళ్ళి ఒక రాడు లాంటిది సంథింగ్ పైప్ లాంటి బ్లూ కలర్ ఉన్నది ఒకటి ఇష్టం కొట్టిండు. ఇట్లా కొట్టిండు తలకేంచో లంజోడుకు నువ్వు ఏంద్రా మాదిగా లంజోడుకు అనుకుంటా చూపెడతాం కానీ మాదిగా లంజోడుకు అనుకుంటా కాలు ఇట్లా గుర్తు కాలు నుంచి దాన్ని తొక్కిండు. ఆల్రెడీ కాలు బెనికి కాలు నడవట్లేదు తొక్కుండా ఇది రక్తం నోట్లకెళ్ళి ఒక చిన్న పండుగ కోసుకుపోయింది. ఇదొకటి పని చెప్పాను ఇలా కొట్టుకుంటా నువ్వు నీతో నేంద్రా అని చెప్పుకుంటూ పైపించారు కొట్టిన తర్వాత బండి అక్కడ పడేసిన బండి నన్ను ఇచ్చిపెట్టాను అని ఆగు అది చెప్తా ఆగు నేను ఉన్నా నా దెబ్బలు పడ్డాయి. మళ్ళీ అక్కడ ఇచ్చిపెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసిన బండి పట్టుకుని లంజ పో అని చెప్పి బండిని ఇష్టం ఉన్నట్టు తన్నుకుంటా చేసింది. బండి అంగడ పడేసి 100 ఫోన్ చేసిన 100 పోతే 5 నిమిషాలకు వచ్చింది. కులం పేరు చూసింది నీకు నాకు కోపం ఏందంటాను, వాట్సాప్ చేయలేదు అంటాను. ఆయనకు నాకు ఏమున్నది అంటే కాంగ్రెస్ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది, బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుందా? ప్రజలు అనారోగ్యం గురవుతుంటే వారిపైన కంప్లైంట్ చేసినా వారిపైన దాడులు జరుగుతున్నాయి. మీరు కంప్లైంట్ చేసి ఇన్ని రోజులైనా వారిపై యాక్షన్ తీసుకోలే. ఈరోజు వారిపై యాక్షన్ తీసుకోవడానికి మీ నిర్లక్ష్యానికి మూలంగానే ఈరోజు వారిపై దాడి జరిగింది. కనకం గణేష్ పై దాడి జరిగింది. ఈ కనకం గణేష్ పై ఇది కొట్లాడింది కాబట్టి వారిపై దాడి జరిగింది. అంటే ప్రశ్నించడం తప్ప, అతను మాదిగ కులంలో ముట్టడం తప్ప, కులం పేరుతో తుట్టి మాదిగ కులం వాడివి మా యాదవులపై నువ్వు కంప్లైంట్ చేస్తావారని చెప్పి అంటే ఎంతవరకు సమంజసం? ఇది యాదవ సోదరులు కూడా గమనించాలి. సోదరులారా, ఇక్కడ యాదవులతో కూడా మాదిగని కానీ మాదిగ కానీ అందరం కలిసి అన్నదమ్ముల వల్ల ఉంటున్నాం. ఒక వ్యక్తి చేయబట్టి ఈరోజు యాదవ సోదరులు కూడా బాధపడే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే యాదవ కులం వారు తిట్టిండు అనడం వల్ల యాదవ కులానికి కూడా అవమానంగా వారే సమస్య ఉంది. కాబట్టి యాదవ సోదరులు కూడా స్పందించాలి. ఇట్లాంటి వ్యక్తులను ఇంకొకసారి భవిష్యత్తులో మాట్లాడకుండా చూడాలి. గణేష్ మీద కంప్లైంట్ చేద్దామని చెప్పి గణేష్ వెళ్ళేసరికి ముందస్తుగా వారే వెళ్ళి కొంచెం తెలివిగా వారే కొట్టి వారే ముందస్తుగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయం? పోలీసు వారు కూడా పూర్తిగా దర్యాప్తు చేసి కనకం గణేష్కే కానీ కనకం గణేష్ కుటుంబానికి న్యాయం చేయాలి. వారు ఈరోజు కాలు ప్యాచర్ అయి ఇబ్బంది పడుతున్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వారికి అంతగానం కాలు దెబ్బ తాగిందంటే వారు ఏ విధంగా కొట్టారో ఆలోచించారు. కొట్లాడితే సమస్యలు పరిష్కారం కావు. పోలీసు వ్యవస్థపై మాకు నమ్మకం ఉన్నది. పోలీసు వారు పూర్తిగా దర్యాప్తు చేయాలి. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం పక్షాన ఈరోజు ఈ దాడిని తీవ్రస్థాయిలో మేము ఖండిస్తున్నాం. ఎక్సైజ్ శాఖ వారు కూడా వారి బెల్ట్ షాప్ను రద్దు చేసి వారిపై చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కనకం గణేష్ పై దాడి చేసిన వారు ఎంతటి వారైనా వారిని పై తప్పకుండా SC/ST అట్రాసిటీ కేసుతో పాటు వారిని ఒక్కరిని చూసి వారి ప్రాణాలు తీయాలని చూశారు. కాబట్టి వారిపై అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టి ఇట్లాంటి కార్యకలాపాలు ఇంకెవరు కూడా భవిష్యత్తులో ముందుకు రాకుండా చూడాలని చెప్పి పోలీస్ శాఖను మరియు సంబంధిత అధికారులను ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్టి విషయాన్ని ACP గారి దృష్టికి, CI గారి దృష్టికి
ప్రజాప్రతినిధుల దృష్టికి కాకుండా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళి కనకం గణేష్కు న్యాయం జరగతారు కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన కలిసి వచ్చే దళిత సంఘాలన్నీ కలుపుకొని బీఎస్పీ పార్టీని కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని పోరాడతామని తెలియజేస్తున్నాం. దళితులారా చైతన్యం చేయాలి. ఈరోజు కనకం గణేష్ పై జరిగిన దాడి కాదు ఇది, అతను ప్రశ్నిస్తే జరిగిన దాడి. ఈరోజు మనం ప్రశ్నించే గొంతులుగా ఉన్నాం. ఈరోజు కనకం గణేష్ని కొట్టారు, రేపు మనల్ని కొడతారు. ఒక్కొక్కరిని కొట్టుకుంటూ పోతే మన ఎవరు లేకుండా కూడా సమాజంలో నిలిపే పరిస్థితి ఉన్నది. అన్యాయం జరిగినప్పుడు స్పందించే గొంతు కూడా ప్రతి ఒక్కరు కూడా గణేష్కు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఉన్న విజ్ఞప్తి చేస్తున్నాం. కనకం గణేష్కు న్యాయం చేయాలని కోరుతాం. జై భీమ్, జై అంబేద్కర్. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో గోదావరి నది అమ్మ తల్లికి మహాహారతి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి ఖ్యాత వెంకటరమణ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మొదటగా పరమశివుని అభిషేకం, నదీ పూజా కార్యక్రమాల అనంతరం గోదావరి తల్లిని పులకరింపజేసేలా కూచిపూడి, భరతనాట్య నృత్యాలతో వైవిధ్యభరితంగా వివిధ రకాల హారతులను వేద పండితుల మంత్రోత్సవాల మధ్య వందలాది మంది భక్తులతో మహాహారతి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి ఖ్యాతం వెంకటరమణ మాట్లాడుతూ గోదావరికని సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందించడంతో పాటు పూర్వం విద్యాలయాలతో వైభవోపేతంగా విలసిల్లిన ప్రాంతమని, నదీ తీరాలు ఋషులు మహర్షులు తపస్సును ఆచరించిన ప్రాంతమని, తపస్సును ఆచరించిన సమయంలో సీతాలక్ష్మణ సమేతంగా ఈ ప్రాంతంలో పర్యటించిన పుణ్యభూమి అన్నారు. महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भौज्यं स्वाराज्यं वैराज्यं पारमेश्वराज्यं समन्तपर्याय सार्वभौमः सार्वाईशः आघात पृथिवी समुद्रपर्यन्ताय एकराजो विजितो मत्त परिवेष्टाय विश्वे देवा समाचरण निर्वमायज्ञाय स्वाहा अधिष्ठाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ईशानः सर्वं च पापानि महादेव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् प्रदक्षिण नमस्काराश्वरी यत्पूजितं मया देवा परिपूर्णं ततस्तु मे अनेन ज्ञानावाहनादि षोडशोपचार पूजनेन परमात्मा देव श्री गंगा देवता पादारविन्दार्पणमस्तु तच्चत्परार्पणमस्तु ओम नमः शिवाय। ओम नमः शिवाय। प्लेट चिన్న ప్లేట్ కాడి అక్కడ ఉంది సామాన్ అది కాడి సామాన్ ఆలోచించి పెట్టండి. చేస్తే నైవేద్యం పెట్టేద్దాం. ఇంతే బ్రహ్మాండ నైవేద్యం పెడదాం. దేవుడికి అన్నీ గెలిచిదా దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే ఇంకా మంచిది. ఒక అట్టి పని
నైవేద్యం కొట్టండి, కొబ్బరికాయ కొట్టండి, కొట్టారు కొబ్బరికాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎక్కడ ఉన్నారు? పైకి తెచ్చి లక్ష్మమ్మ పాడవాడు. ఆరతి గై కొనుమా గంగా భవాని, ఆరతి గై కొనుమా గంగా భవాని, ఆరతి గై కొనుమా. శివుని శిరము పైన శిరముగా వెలసిన తల్లి, ఆరతి గై కొనుమా గంగా భవాని, ఆరతి గై కొనుమా. డాక్టర్ రమ్యా చిరంజీవి గారు, డాక్టర్ రమ్యా చిరంజీవి గారు క్షమించాలి, వారు మన మధ్యలో ఉన్నట్టుగా. జై బోలో గోదావరి మాతాకి. ఈ కార్యక్రమానికి ముందుగా నడిపిస్తూ ఈ మహాహారతి కార్యక్రమము, నదీ పూజ కార్యక్రమం ఇవన్నీ కూడా నిర్వహిస్తూ మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నదీమతల్ని పులకరింపజేస్తూ హారతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనకి అందజేస్తున్న హొజ్జల సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా
కర్పూర హారతి అనేది మనం హారతి రూపంలో చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నదీ మాతని పూజించుకొని మనము దీపాలు వదిలి పుణ్యం సంపాదించుకుంటున్నాం. అలానే మనం దీన్ని కాపాడుకుంటాం కూడా మన బాధ్యతే. నీళ్ళు అనేవి శుభ్రంగా ఉంచుకోవాలి. నదీ తీరాలు శుభ్రంగా ఉంచుకోవటం అనేది మన బాధ్యత. నేను పోయినసారి కూడా ఇదే చెప్పాను. పంచభూతాల్ని పూజించేది మన హిందూ ధర్మం. ఇప్పుడు ఖచ్చితంగా హిందువులందరూ ఏకం కావాల్సిన టైం వచ్చింది. మనం ఎప్పుడు కూడా మన పద్ధతులు మనం పిల్లలకు కూడా అలవాటు చేయాలి. పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నా కానీ మధ్యలో తెచ్చి నదీ తీరానికి తీసుకువచ్చి పిల్లల్ని చూపించి దాన్ని ఎలా గౌరవించాలి, మనం నదులు అనేది చూసుకోవాలి. పిల్లలకి ఏంటంటే బీచ్, సీ ఇవంటే స్నానాలు ఏవో అక్కడ తినేసి ఒక ప్లెజర్ ట్రిప్ లాగా ఉంటుంది. అలా కాదు, మన నదిని మనం గౌరవించుకోవాలి. ఈ గోదావరి నది నాసికా త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టి గౌతమ మహర్షి తపస్సు చేయంగా ఆవిర్భవించింది. శివుని తలపై జటాజూటములోని గంగ ఒక పాయగా కిందకి ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా తరింపచేసింది. ఎన్నో పంటలు పండటానికి, మన నేల సస్యం శ్యామలంగా ఉండటానికి ఈ నదీ తల్లి ఎంతో ఉపయోగపడుతుంది. మనం చక్కగా బతుకమ్మ పూలు వేస్తాం. ఆ పూలన్నీ కూడా ఈ నదిని శుభ్రత చేసే విధంగానే ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ ఉంది దానికి కూడా. నదిలో నీళ్లు శుభ్రపరచటానికే మనం రకరకాల పూలు తెచ్చి వేస్తున్నాం. అలానే ఈ కార్తీక మాసంలో దీపాలు వదిలి మనం మన నదీమ తల్లిని చక్కగా గౌరవించుకుందాం. ఎప్పుడు కూడా మనం ఇలా హారతులు ఇస్తూ మన నదీమాతను పూజిస్తూ మన ఈ ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. మాసాల్లోకెల్లా గొప్పదైనటువంటిది కార్తీక మాసం. తీర్థాల్లోకెల్లా గొప్పదైనది గంగా తీర్థం. ఇది దక్షిణ గంగ. చాలా విశేషం ఏంటంటే ఈ కార్తీక మాసంలో మనము ఈ అమ్మవారిని పూజించుకోవడమే చాలా గొప్పతనం అన్నిటికంటే కూడా. అంటే మనం రుద్రాభిషేక తీర్థం అని ఎన్నో తీర్థాలు తీసుకుంటాం, కానీ అన్నిటికంటే గొప్పదైన తీర్థం మాత్రము గోదావరి తీర్థం. అది కార్తీక మాసంలో మనం చేసుకుంటున్నామంటే అది ఒక మనకు కలిగిన భాగ్యంగా భావించాలి. సాక్షాత్తు అమ్మవారు అంటే ప్రత్యక్షమైన దేవతలు ఎవరైనా ఉన్నారంటే అవి పంచభూతాలు. ముందుగా మనము పూజించింది ఈ యొక్క ప్రకృతిని పూజించిన తర్వాతనే మనము ఐడియల్ దేవతారాధన అనేది ప్రారంభమైంది. విగ్రహారాధన. ప్రకృతి అంటే సాక్షిగా అమ్మవారిని, ఈ గోదావరిని ఆ శివుడు ప్రత్యక్షంగా మనకు పొసంగాడు తీర్థంగా. ఆ యొక్క తీర్థమును మనము గోదావరి యొక్క ఆ జలము లోపల లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఆ జలము లోపల అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మి వస్తుంది. అది హారతితో పూజించడం వల్ల జ్ఞానం వస్తుంది. అన్నిటికంటే గొప్పదైనది ఏంటిది? మనిషికి కావాల్సింది
జ్ఞానమే. జ్ఞానమే వచ్చిందనుకోండి మనకు అన్నీ కూడా సమకూరుతాయి. అటువంటి గోదావరిని ఈరోజు మన ఈ తీరంలో, నదీ తీరంలో కార్తీక మాసం ప్రదోష కాల లోపల రుద్రాభిషేకం చేసుకుని అద్భుతంగా, అంటే మనం ఒక ఇంట్లో ఒక పూజ చేస్తే మనకు వచ్చే ఫలితం అంతే ఉంటుంది. కానీ అదే నదీ తీరంలో ఆ పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే మనకు 1000 ఫలితం కూడా వస్తుంది. ఇటువంటి కార్యక్రమానికి సహకరించిన, తోడ్పాటు అందించిన మనం అనుకున్నవి కూడా నెరవేరుతాయి. అటువంటి గోదావరి నది తీరాన్ని మనము సాధ్యమైతే నెలకొకసారి చేసుకున్నా ఇంకా మంచిది. కానీ అప్పుడు చేసుకోకుండా కార్తీక మాసంలో చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం చేసిన ఫలితాన్ని కూడా పొందుతాం. ఇటువంటి అవకాశాన్ని, ఇటువంటి భాగ్యాన్ని కల్పించిన అందరికీ కూడా కృతజ్ఞత. గోదావరికని దారిమైసమ్మ విగ్రహాల పునఃస్థాపనపై ప్రజల్లో ఆనందం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో గుర్తు తెలియని దుండగులు కూలగొట్టిన దారిమైసమ్మ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించే కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ దంపతులు స్వయంగా హాజరై పునఃస్థాపన పనులకు పర్యవేక్షించారు. స్థానిక ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దారిమైసమ్మ గుడి వద్ద భక్తుల హర్షధ్వానాలు మారుమోగాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డివిజన్ ప్రజలు ఈ పునఃస్థాపనపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు మాట్లాడుతూ మాకు చాలా సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే సహకారంతో ఆలయం తిరిగి నిర్మింపబడిందని తెలిపారు. ఏంటమ్మా పెద్దమ్మలు రండి, రమ్మంటారా? ఎంత పెద్దగా ఉన్నది, మంచిగా అవుతుంది. రండి, ఏం కాదు, రండి అందరూ. మా గుళ్ళు ఇక్కడ కూల్చేసిరు, ఎవరో తెలీదు. రాత్రి వచ్చి కూల్చేసిన పక్షంగా మేడం వాళ్ళు చూసి మమ్మల్ని వచ్చి ఆదుకొని అన్నీ కడతాం, అన్నీ చేస్తామని చెప్పి మేడం వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి చేసుకుంటా మాకు అండగా ఉన్నారు. మాకు ఇది ఉంటే చాలు, మా అన్నయ్య మా వదిన ఎప్పటికీ మాకు అండగా ఉంటారు. అది మాత్రం మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కటి చేపిస్తానని మా బాబీ అదేంటి హామీ ఇచ్చింది. మేమైతే అన్నీ చేసుకుంటాం. మేమైతే ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నాం. చాలా వరకు చాలా బాధపడ్డాం. గుడి ఇట్లా అయిపోయింది అనేసి మేమందరం బాగా బాధపడ్డాం. ఇప్పుడు బాబీ వచ్చి మాకు కొబ్బరికాయ కొట్టి అన్నీ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈ గుడిని కోలగొట్టడం జరిగింది. దీనికి కారణం మా అన్న వదిన మా బాబీ కాకుండా కూడా మా మకంచింగ్ అన్నం మీద ఈ నింద వేసినందుకు అయినా కూడా మళ్ళీ వాళ్ళే ముందు పడి ఇక్కడ మేకను కాన్నుండి మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ అవుతుంది. సిమెంట్, ఇసుక అన్నీ ఇచ్చి మళ్ళీ కట్టించిండ్రు. రంగులు కూడా వాళ్ళే వేపిస్తుండ్రు. దానికి కారణమైన వాళ్ళు ఎవరో కానీ ఇప్పుడు తెలియదు. కానీ మా బాబీ అన్న ముందు పడి చేయించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. మేమందరం వెంటనే ఈ అన్నకు బాబీకి మేము అండగా ఉంటాము. ఎల్లప్పుడూ వాళ్ళు వెంట ఉంటాము. మా ముందు వాళ్ళు ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఈ గాంధీనగర్లోను ఏదైనా కూడా మా కంచింగ్ అన్న మా బాబీ ముందుబడి చేస్తా అంటున్నారు. ఇప్పుడు మేకను కూడా కొనిస్తా అంటారు. ఇది ఇంకా కలర్ వేయాలి, ఉసుక అన్నీ ఇచ్చిండ్రు. గచ్చు కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత మేకతో సహా మాకు మంచి అందరు కన్నుల విందుగా మా వాడ సమైక్యంలో, అన్న సమైక్యంలో, బాబీ సమైక్యంలో వాళ్ళందరూ వచ్చి కూడా మాకు ఈ మేకను కొనిస్తే కన్నుల విందుగా మేము చేసుకుంటాం ఇక్కడ. అంతే. గార్ఖని గాంధీనగర్ మాది. ఈ వాడలా మేము గత 30 ఏళ్ళ నుండి ఉంటున్నాం. కానీ ఇంత మంచిగా మాకు ఏ లీడర్ కూడా సాయం చేయలేదు. ఎవరో మాకు తెలియని వ్యక్తులు వచ్చి మా గుడిని కూలగొట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అన్నగారు వదిన గారు వచ్చి మాకు ఉసుక, సిమెంటు, మాకు సౌకర్యాలని చేసిండ్రు. గుడిని కూడా కట్టడం జరిగింది. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు గోదావరికని చౌరస్తా వద్ద నూతనంగా నిర్మాణం జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ ల్యాబ్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి నగర అభివృద్ధి దిశగా ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. నూతనంగా నిర్మాణం అవుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయిన తర్వాత ప్రజలకు వాణిజ్య సౌకర్యాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. చేసిన భూములు జనగామ, అడ్డగుంట, రామగుండం ఇవన్నీ కూడా ఇలా దేశానికి వెలుగునిచ్చడానికి ఇస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో దురదృష్టం 50 సంవత్సరాలుగా సరైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోవడం, ఉద్యోగాల అంశాల్లో కూడా చాలా నష్టపోయారు. ఈసారి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు గొప్ప అవకాశం ఇస్తారు. గుళ్ళ జనగామ అంటారు, ప్రతి ఇంటికి ఒక గుడి ఉండేది. త్రిలింగేశ్వరాలయం కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో కట్టినటువంటి టెంపుల్. అద్భుతమైన ప్రాచీన కాల అంటే ఆర్కియాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళు దాన్ని సగం గుడిపోయినా ఇంకా రాలేదు. ఉన్నదాన్ని కూడా కట్టాలంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పర్మిషన్ గురించి వెయిట్ చేస్తాను. సుమారుగా 6 కోట్ల రూపాయలతో చేయాలని యోజనతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతాల రోడ్లు ఈరోజు ప్రారంభం చేశాం. 40 లక్షలతో బీటీ రోడ్డు, అదే మాదిరిగా సుమారుగా 2 నుంచి 3 కోట్ల రూపాయలతో డ్రైన్స్ అండ్ సిమెంట్ రోడ్లు ప్రతి వాడకి వచ్చే రోజుల్లో, అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే త్వరితగతిగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. జనగామకి సింగరేణి పూర్తిగా బాధ్యత చేయాల్సిన అవసరం ఉండే. గత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్న ప్రజాప్రతినిధులు దత్తతలు తీసుకున్నారు, సింగరేణి దత్తత తీసుకున్నారు, కానీ చేయలేదు. కానీ ఈసారి రాష్ట్రకు రామగుండం నియోజకవర్గంలో జనగామ గ్రామ ప్రజల కుటుంబ సభ్యుడిగా ఎవరెన్ని మాటలు ఇస్తారో తెలియదు, కానీ అనవసరమైన చర్చ అది. దాన్ని చెప్పకుండా ఇవాళ పనితో ప్రారంభం చేస్తా ఉన్నాం. రాబోయే సంవత్సరం 6 నెలల కాలంలో అద్భుతమైన జనగామను రోడ్లు, డ్రైన్లు, నీళ్లు, పవర్, లైట్లు, తాగునీటి సమస్య లేకుండా, సాగునీటి సమస్య లేకుండా అద్భుతంగా ముందుకు పోతాం. ఇదివరకే కొన్ని రోడ్స్ చేసాం, ఇంకా కొన్ని రోడ్స్ చేస్తున్నాం, ఈరోజు ప్రారంభిస్తున్నాం. అదే మాదిరిగా ధోబీఘాట్ నిర్మాణం కూడా గతంలో చేసాం. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం, రైతులకు మట్టి రోడ్ చేసినాం, బ్రిడ్జ్ కట్టినాం వెనకాల. అదే మాదిరిగా అటు రింగ్ రోడ్ కూడా సింగరేణితో రోడ్ వేయించినాం. పుష్కరాల ఘాట్ కూడా ఇంకా చాలా చాలా అద్భుతాలు చేయబోతా ఉన్నాం. జనగామ రాబోయే రోజుల్లో గుడుల జనగామ నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ఒక భక్తితో కూడుకున్నటువంటి గుడి నిర్మాణంతో పాటు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. కొంత భాగంలో గ్రామస్తులందరూ కూడా కలిసి ఇప్పుడే అడుగుతా ఉన్నారు, మీ ముందు మా రోడ్ కొంచెం వెడల్పు చేయాలి. మెయిన్ రోడ్ ఇది అటు పెద్ద రోడ్ అడిగినా ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళి అది ఆయిదా ఇది చాలా పెద్దగా ఉంది. ఇది వెడల్పు చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు వెడల్పు చేయడానికి. దీన్ని ఇప్పుడు ఈ బీటీ రోడ్ కూడా వెడల్పు చేసేయాలని చెప్పి కాంట్రాక్టర్ని, అధికారులను ఆదేశాలు ఇస్తున్నా. ఇది దీనికంటే కొంచెం వెడల్పు రావాలి, మంచి సైజులో రావాలి. అక్కడ నుంచి కూడా లోపల నుంచి వెడల్పు అన్నారు గుడి దాకా. అదే గంగానా నుంచి అటు కూడా వెడల్పు అంటున్నారు. గ్రామస్తులు అందరూ సహకరిస్తే అది వెడల్పు కార్యక్రమం ఎమ్మటే పెడతాం. గోదావరిలో వ్యాపార కేంద్రాలు అభివృద్ధి చేసే దిశగా పని ప్రారంభమై ఫస్ట్ ఫ్లోర్లో వేసేటువంటి స్లాబ్స్ వేసే కార్యాచరణ ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. అటువైపు ఇదివరకే జరిగింది, ఇటు జరుగుతూ ఉంది. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో కూడా జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు, 2వ దశ ఫిబ్రవరి నుంచి చివరి సంవత్సరం ఎండు వరకు పూర్తి చేసే దిశగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. మరోసారి రామగుండం ప్రజలందరికీ చెప్తాం, రామగుండం నవ నిర్మాణం వ్యాపార కేంద్రం, వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, ఉద్యోగాల కేంద్రంగా ఒక ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నంలో అత్యద్భుతంగా వాడన రోడ్లు, నీళ్లు సమస్య లేకుండా, లైట్లు అన్ని సమస్యలు లేకుండా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం. కేవలం 2 సంవత్సరాలకు దగ్గరగా వచ్చినాం. అనేక సార్లు చెప్పినాం, అభివృద్ధే మా లక్ష్యం. ఒక
పటిష్టమైన నిర్ణయంతో, ఒక అంకుటిత దీక్షతో, ఒక ప్రణాళికబద్ధకంగా, ఒక సంకల్పంతో ముందుకు పోతాం. ఈ అభివృద్ధి చాలామంది సామాన్య ప్రజలందరూ కూడా దీన్ని, ఈ ప్రాంతంలో నివాసం ఉండే కార్మిక బంధువులు, మహిళా సోదరిమణులు, అక్క చెల్లెలు, చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి మేధావులు దీన్ని అద్భుతంగా రామగుండం అభివృద్ధి చెందుదనే నమ్మకం, ధైర్యంతో పాటు మాకు సహకరిస్తూ ఉంటే, రాజకీయంగా మాట్లాడే వాళ్ళ విమర్శలకి మా జవాబు పనితనమైన అంశాన్ని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం, ధన్యవాదాలు. మంథని నియోజకవర్గ పరిధిలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్మిత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రామగిరి సింగరేణి గెస్ట్ హౌస్లో మంథని నియోజకవర్గ అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 7 వరకు మిషన్ భగీరథ సంబంధించి మంథని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పైప్లైన్ పనులు, మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.